శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, రియల్టీకి మూసి ముసుగు వేసి మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా నడపడానికే ముఖ్యమంత్రి ముందుకు సాగుతా ఉన్నాడని చెప్పి మరి ఏదైతే మొదటి విడతలో 10,000 కుటుంబాలను రోడ్డు పాలు చేసి మరి 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి ఇప్పటి వరకు ప్రణాళికలు చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ప్రణాళికలు పూర్తి కాకముందే 5,000 కోట్లను 7,000 కోట్లకు మరి పెంపు చేసిండు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే ఆ మూసి ఒడ్డున ఉన్నటువంటి వాళ్లకు మరి ఎలాంటి అభయం లేకుండా మరి ఇక్కడ కేవలం అంటే వాళ్ళ బఫర్ జోన్ లో ఉన్నారని చెప్పి వాళ్ళ ఇండ్లను మాత్రం తీసేస్తా అని చెప్పి, మరోవైపు అదే నది ఒడ్డున ఆ బఫర్ జోన్, అదే ఏదైతే బఫర్ జోన్ అని చెప్తా ఉన్నాడో ఆ బఫర్ జోన్ లోనే 5 స్టార్ హోటళ్లు, అదేవిధంగా రెస్టారెంట్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, వాణిజ్య భవనాలు నిర్మించడానికి మరి ప్రణాళికలు రూపొందించడం. అంటే పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్ళకేమో బఫర్ జోన్ అడ్డం వస్తుంది, మరి ఈ ఏదైతే ఈ సంపన్న కుటుంబాలకు బఫర్ జోన్ అడ్డం రాదా అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు రేగుతా ఉన్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే తెలిసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ బుల్డోజర్ పాలన నడిపిస్తూ అన్ని పేదలందరినీ కూడా వాళ్ళ ఇళ్లను కూల్చేసి మరి ఆ భూములన్నింటినీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే ఆయన సిద్ధపడతా ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్న వేళ నిన్నటి రోజున ఆయన మూసీ మీద 5 స్టార్ హోటల్లో కూర్చొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరి ఇక్కడ ఏదైతే వాణిజ్య వ్యాపారవేత్తలను మరి ఇక్కడ మీరు ఆ మూసి మీద ముందుకు సాగమంటే సాగుతాం, లేదంటే వదిలేస్తామని చెప్పి బాధితులందరినీ ఇక్కడ బయట పెట్టేసి మరి ఇక్కడ వ్యాపార వాణిజ్య వర్గాలను మాత్రం లోపల కూర్చుండబెట్టుకొని చేయాలన్నా వద్దా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడానికి చూస్తూ ఉంటే మరి ఆయన చేష్టలు విడ్డూరంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. మరోవైపు ఈ రోజు కేటీఆర్ ఏదైతే మూసి పరివాహక ప్రాంతం నుంచి బాధితులుగా మారుతా ఉన్నారో, ఏదైతే ఈ గాంధీ సరోవర్ బాధితులతోటి మరి ఆ బస్తీలందరితోటి, బస్తీ జేఏసీ తోటి ఇవాళ ఆ మూసీల ఒడ్డున మరి వీళ్ళందరికీ ఏ విధమైన నష్టం జరగబోతా ఉన్నది అనే దాని మీద ప్రజల లోపల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతా ఉన్నాడు. మరోవైపు చూసుకున్నట్టయితే మనం లొంగిపోయిన మరి నక్సల్స్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్నటి రోజున సంచలనమైన ఆరోపణలు చేసిరు, సంచలనమైన విషయాలను బయటపెట్టిండ్రు. ఏదైతే మేము ప్రభుత్వానికి లొంగిపోలేదని, మేము సురక్షిత ప్రాంతానికి వెళ్తున్న సమయంలో మమ్మల్ని వేరువేరుగా అరెస్ట్ చేసి మమ్మల్ని లొంగుబాటుగా చూపించిండ్రు అని చెప్పి మరి చెప్పడాన్ని బట్టి చూస్తే అంటే ఈ ప్రభుత్వం మరి మా మీద నమ్మకంతో ఈ విధంగా మరి నక్సలైట్లు లొంగిపోయినరు అని చెప్పి మరి ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చూపించకుండా లొంగుబాట్లు, అంటే మా ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళు లొంగిపోయినని చెప్పి ప్రభుత్వానికి మరి ఇక్కడ ప్రతిష్ట పెంచుకోవడం కోసం అరెస్టులను కూడా లొంగుబాట్లుగా చూపించిందని చెప్పి మరి వాళ్ళ మాటలతో తేటతెల్లమైంది. అంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది, చేసిన పని కూడా చెప్పుకోలేక మరి దానికి మెరుగులు దిద్దుకొని తమకు ఏదైతే తమ ప్రతిష్ట పెంచుకోవడానికి వాడుకోవడాన్ని బట్టి చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి పిఆర్ స్టంట్లు ఏమున్నాయి అనేది దీని ద్వారా తేటతెల్లమైతే ఉన్నది. మరోవైపు రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అయినటువంటి కేఎల్ఎస్ఆర్ మీద విచారణ జరిపించాలని చెప్పి కేంద్రానికి కేటీఆర్ లేఖ రాయడం కూడా జరిగింది నిన్నటి రోజున. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే, ముందుగా నమస్తే తెలంగాణలో రియల్టీకి మూసి ముసుగు, పేదల ఇల్లు కూలుస్తూ ఆకాశ ఆర్మ్యాలు, రేవంత్ సర్కార్ గ్రాఫిక్స్ గారడి, అరచేతిలో స్వర్గం చూపించి పేదల నీడను కబలించడం, ఆకాశ ఆర్మ్యాలను చూపించి బస్తీలను బలిపెట్టడం, భావి తరాలను ప్రస్తావిస్తూ బాధితులను రోడ్డున పడేయడం, ఇందిరమ్మ రాజ్యం అంటూ ఇల్లు లేకుండా చేయడం, గాంధీ సరోవర్ అని పేరు పెట్టి బతుకులను చిదివేయడం, మూసి ప్రాజెక్టులో అన్ని పరస్పర విరుద్ధాలే, మాటకు చేతకు పొంతని కుదిరిన విషయాలే. మరి ఇక్కడ మూసి ప్రాజెక్టుపై పాతపాట వాడిన రేవంత్ సర్కార్ అటు ఇటు 200 మీటర్ల వెడల్పుతో విస్తరణకు నిర్ణయం అట. పేదలను వెళ్ళగొట్టి తీరం వెంబడి రియల్ ఎస్టేట్ జాతర, ఫేజ్ 1 అంచనా 5,000 కోట్ల నుంచి 7,000 కోట్లకు పెంపు, జంట జలాశయాలకు 2.5 టీఎంసీలే గోదావరి జలాలు, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే మూసి డిపిఆర్ పూర్తి, ఇప్పటికీ పరిహారంపై సీఎం అధికారుల తలవమంట, ఎన్ని ఇళ్లు కురుస్తారో వెల్లడించిన పవర్ పాయింట్, బాధితులు మేధావులు లేకుండానే ప్రభుత్వం పీపీటీ. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైనా ఒక ప్రాజెక్టు కట్టాలంటే దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. మరి ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ చేస్తారు? ప్రజల మధ్యలో. మరి అక్కడ ఆ బస్సు ఏవైతే ఎక్కడైతే బాధితులు అది నిరాశ్రయులుగా మారబోతా ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం గురించి కానీ మరి ఇతర అవసరాల గురించి కానీ వాళ్ళ ముందర కూలంకషంగా వివరించి మూసి ప్రాజెక్టు వస్తే ఏ విధంగా మన హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని చెప్పి వీళ్ళు మరి ఇక్కడ ఊహల పల్లకిలో ఊరేగిస్తా ఉన్నారు. అవి కనీసం ప్రజల ముందు ఉంచకుండా 5 స్టార్ హోటల్లో మరి ఇక్కడ డిపిఆర్ పెట్టిరు. అంటే ప్రజాభిప్రాయము ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది కాబట్టి మరి ఇక్కడ ఏదైతే కట్టుదిట్టమైన భద్రత మధ్య 5 స్టార్ హోటల్ లోపల మరి ఇక్కడ ఏదైతే మూసి బాధితులను, మూసికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరినీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి మరి ఇక్కడ 5 స్టార్ హోటళ్లలో దానికి సంబంధించిన డిపిఆర్ ను
వెల్లడించడం జరిగింది. మరి ఇప్పటి వరకు 5,000 కోట్లు అన్నదాన్ని మరి ఇక్కడ అంచనాలు మరి ఇంకా ఏదైతే రోడ్డు ఎక్కక ముందే అప్పుడే 2,000 కోట్లు పెరిగినాయి. 7,000 కోట్లకు మరి ఇక్కడ మొదటి డిపిఆర్ ను మరి నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. దాని ద్వారా మరి ఇక్కడ ఏదైతే ఆ బఫర్ జోన్ ఉంటది, మీ మధుర్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో 1,5 విలువ గలది, ఇవాళ అది జీరో వాల్యూకి వస్తుంది. దాన్ని బఫర్ జోన్ లో వేసిన ఫ్యూచర్ లో మీరు అమ్ముకోలేరు, సచ్చినట్టు మేము ఇచ్చిన కాడికి తీసుకొని బయటికి వెళ్ళాలి అని ఏదైతే ఆయన బెదిరింపులకు పాల్పడ్డాడో అదే బఫర్ జోన్ లో ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తా అని చెప్పి గ్రాఫిక్స్ తోటే నిన్నటి రోజున మరి అందరికీ ఏదైతే ఈ గ్రాఫిక్స్ తోటి ఏదైతే వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు అమరావతిలో ఏదైతే ఆ జర్మనీ సహకారంతో మరి ఆ సింగపూర్ సహకారంతో మరి ఏ విధంగా అయితే ఆ పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసినట్టుగా గ్రాఫిక్స్ సృష్టించి అమరావతి రాజధాని ఈ విధంగా ఉండబోతుందని చెప్పి 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క బిల్డింగ్ కూడా నిర్మించకుండా ఏదైతే గ్రాఫిక్స్ లో బతికిండో ఈయన కూడా ఇలా మూసి ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి గెంటేసి ఇగో ఈ గ్రాఫిక్స్ అన్ని చూపించి దీన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి ఇగో ఈ విధంగా హైదరాబాద్ అభివృద్ధి చెందబోతా ఉన్నది అని చెప్పి మరి గ్రాఫిక్స్ మాయాజాలంతో అందరినీ మరి ఏమార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ మూసీ ఒడ్డున మీరు ఒక రోజు ఉంటే తెలుస్తుంది అంటా ఉన్నాడు. మరి మూసీని ప్రక్షాళన చేయాలంటే, మూసీలో మురికినీటిని శుద్ధి చేయాలంటే ఇళ్లను కూలగొట్టాల్సిన అవసరం ఏంది అని అంటే మరి దాని పక్కన ఏదైతే ఆకాశ ఆర్మ్యాలు మరి 5 స్టార్ హోటళ్లు అదే విధంగా అమ్యూజ్మెంట్ పార్కులు కానీ రెస్టారెంట్లు కానీ ఉంటేనే మురికినీరు శుద్ధిగా మారుతుందా? మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే మీరు నిర్మించే ఆకాశ ఆర్మ్యాలు, వాణిజ్య భవనాలు, అదేవిధంగా రెస్టారెంట్లు, హోటళ్లు వీటన్నిటిలో నుంచి వచ్చేటువంటి మరి ఏదైతే ఆ మురికి నీరు దాన్ని ఎందులోకి వదులుతావు అని అంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. మరి ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం ఎస్టీబీలు నిర్మించిందో ఆ ఎస్టీబీలను వినియోగంలోకి తీసుకొని వచ్చినట్టయితే అవి మురికి నీరు అంతా కూడా శుద్ధిగా మారే అవకాశం ఉన్నప్పటికీ లేదు. దాన్ని మొత్తానికి మేము టోక్యో నగరంలో ఉన్నటువంటి ఆ టోక్యో నగరం లాగా లేదంటే సియోల్ నగరం లాగా దీన్ని మొత్తం ఏది నైట్ ఎకానమీని చేస్తా అని చెప్పి ఏదైతే కమిషన్ల కోసం ఇవాళ 10,000 మందిని మొదటి ఫేజులో రోడ్డున పడేయబోతా ఉన్నాడు. ఓవరాల్ గా 1,00,000 కుటుంబాలకు పైగా మరి ఇక్కడ రోడ్డున పడేయబోతా ఉన్నాడు. భవిష్యత్ అవసరాల కోసం, యువత భవిష్యత్తు కోసం అని చెప్పి ఉన్న వాళ్ళ భవిష్యత్తును కాలరాస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ 1,00,000 కుటుంబాలను రోడ్డున పడేసి ఇంకే ఏ భవిష్యత్తు కోసం, ఇంకెవరి భవిష్యత్తు కోసం మరి ఇక్కడ ఈ ప్రభుత్వం పాకులాడుతుంది అని అంటే కేవలం వాళ్ళ భవిష్యత్తు కోసమే పాకులాడుతా ఉన్నది. రేపటి రోజున రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటుకు 2-3 వేలైనా ఇచ్చి కొనుగోలు చేయాలి. మరి ఇక్కడ తాను నిలబెట్టబోయే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి 50 నుంచి 100 కోట్లు ఒక్కొక్కరికి అవి అప్పచెప్పాలంటే మరి ఇప్పుడే ఈ 2.5 సంవత్సరాల్లోనే వీలైనంత వెనకేసుకోవాలి. ఢిల్లీకి కప్పం కట్టాలి, కప్పం కట్టంగా మిగిలింది సొంతానికి వాడుకోవాలి. అవి కాకుండా పార్టీకి ఖర్చు చేయాలి, రేపటి రోజున నిలబడే అభ్యర్థులందరికీ ఖర్చు పెట్టాలి. కాబట్టి మరి మూసీ ప్రాజెక్ట్ ఒక్కటే ఇవాళ కాసులను మరి గలగలలాడించే ప్రాజెక్టు, ఇవాళ జేబులు నింపే ప్రాజెక్టు అని చెప్పి మూసీ ప్రక్షాళన పేరుతోటి 1,00,000 కుటుంబాలను వీధిన పడేయబోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ రోడ్డు పాలు 3వసారట. ఇలా సిలిండర్ల కోసం రోడ్డున పడ్డరు. మరి బీజేపీ ప్రభుత్వం ఇలా యుద్ధం వస్తా ఉన్నది అని చెప్పి మనకు కావలసినంతగా మరి ఏదైతే గ్యాస్ కానీ ఇతర నిత్యావసరాలు కానీ అందుబాటులో ఉంచకుండా, ముందు చూపు లేకుండా ఇవాళ గ్యాస్ కోసం బారులు తీరుతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఆ రోజున ఏదైతే నోట్ల రద్దు అని ఏదైతే చెప్పిండో ఆ రోజు ఏటీఎంల దగ్గర కూడా బార్లు తీరిండు ఇదే విధంగా. దాంతో పాటు కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ల కోసం కూడా ఇదే విధంగా బార్లు తీరిండు. ఇవాళ గ్యాస్ కోసం మూర్చడగా 3వసారి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో బారులు తీరుతా ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక గల్ఫ్ లో బాంబులు, తెలంగాణలో బుల్డోజర్లు, పేదల ఇల్లు కూల్చి 5 స్టార్ హోటల్లో ప్రజెంటేషన్, మూసి ముసుగులో 1,50,000 కోట్ల లూటీకి స్కెచ్, మూసి సుందరీకరణ ప్రారంభించింది బీఆర్ఎస్, 32 ఎస్టీపీలు నిర్మించిన గోదావరి నీళ్ల కోసం ప్రణాళిక, సీఎం కు విజన్ లేదు తెలిసింది రియల్ ఎస్టేట్ దందానే, ప్రక్షాళన పేరిట 17 పేదల ఇల్లు కూల్చే యత్నం. ఇక్కడ పాలన చేత కాదు కానీ పక్క రాష్ట్రాల్లో ప్రకటనల బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ మండిపాటు అని చెప్పి గల్ఫ్ లో బాంబుల వర్షం కురుస్తా ఉంటే తెలంగాణలో బుల్డోజర్ల వర్షం కురుస్తా ఉన్నది. ఈ బుల్డోజర్లతోటి ఇళ్ల కూల్చివేతలు మొన్ననే చూసిన వెలుగుమట్లలో మరి ఇక్కడ 750కి పైగా కుటుంబాలను రోడ్డు పాలు చేసిండు. మొత్తం వాళ్ళ ఇళ్ళన్ని నీలమట్టం చేసిండు. వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున మరి ఇక్కడ పోరాటం జరగడం, వాళ్ళకు బీఆర్ఎస్ అండగా ఉండడం, వాళ్ళ పోరాటానికి అన్న పానీయాలు అందించుకుంటూ వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళ పోరాటంలో ముందుండి నడిపిస్తే ఇవాళ ఆ వెలుగుమట్ల బాధితులందరికీ కూడా మరి మళ్ళా పట్టాలిచ్చి అక్కడే ఇల్లు కట్టిస్తా అని
మరి ఇక్కడ ప్రకటన చేసింది ప్రభుత్వం. ఆ పేదల ఇల్లు కూల్చునేందుకు మళ్ళీ తిరిగి పట్టాలు ఇచ్చి వాళ్ళకు మళ్ళీ ఇల్లు కట్టియడం ఎందుకు, ఒక్కొక్కరు 10 నుంచి 15 లక్షలు మరి ఇక్కడ ఏదైతే కూలి చేసుకునే వాళ్ళు, అదేవిధంగా మధ్యతరగతి జీవులు, చిరు వ్యాపారులు మరి వాళ్ళు పైసా కూడగొట్టుకొని కట్టుకున్నది కూల్చేసి ఇలా 5 లక్షలతోటి ఇంధనం ఇల్లు కట్టిస్తారట. మరి ఇక్కడ ఈ తప్పిదానికి బాధ్యులు ఎవరు? మరి ఇక్కడ వాళ్ళను కూల్చేసి రోడ్డున పడేసి మళ్ళీ ఇల్లు కట్టించరు. ఇలా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పి ఇందిరమ్మ పథకం ఉద్దేశం అదే అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇళ్ల మాట దేవుడరుగు ఉన్న ఇళ్లను కూల్చేస్తూ ఇలా ఎక్కడికక్కడ వాళ్ళను రోడ్డున పడేస్తా ఉన్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు నగరం నడిబొడ్డున సుమారు 1,00,000 కుటుంబాలను నిరాశ్రయులను చేసి రోడ్డు మీద పడేయడానికి ఇవాళ ఏదైతే మూసీ పేరుతోటి, మూసీ బ్యూటిఫికేషన్ పేరుతోటి లూటిఫికేషన్ చేయడానికే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మూసీని ముందటేసుకున్నది. కేవలం ఆయనకు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏ తెలియదు. అందుకే పేదల ఇండ్లని కూల్చేసి భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ దందాకు వాడుకోవడానికే ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎల్పీ నేత హరీష్ రావు గారు ఆరోపణ చేయడం జరిగింది. ఇక రేవంత్ బినామీ దందాపై దర్యాప్తు జరిపించండి, కేఎల్ఎస్ఆర్ పై కేంద్ర హోంమంత్రికి కేటీఆర్ లేక సీఎం ఒత్తిడితోనే సాక్ష్యాధారాలు తారుమారు, అధికారులు హైకోర్టుకు నివేదించడమే నిదర్శనం, దిగజారిన శాంతి భద్రతకు అద్దం పట్టిన వ్యవహారం, సిబిఐ దర్యాప్తు జరిపించండి లేఖలో కేటీఆర్ వినతి. మన ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి ఓటుకు నోటు కేసుకు ఇక విచారణకు వస్తుందనగానే మరి ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధమవుతుంది, అక్కడ ఉన్న ఆధారాలన్నీ పోతాయి. కేఎల్ఎస్ఆర్ కు సంబంధించి విచారణ జరుగుతుందనగానే అందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఆధారాలు మాయమైతే ఏమైంది అని అంటే అవి దొరుకుతలేవని చెప్పి మరి విచిత్ర వాదన వినిపిస్తా ఉన్నారు ప్రభుత్వ అధికారులు. మరి ఈ రకంగా కేఎల్ఎస్ఆర్ బినామీ కంపెనీ ఏదైతే ఆ రేవంత్ రెడ్డి దీనిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, మరి దీని మీద ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించాలి, అది ఆయన బినామీ కంపెనీ అని చెప్పి రేవంత్ రెడ్డికి సంబంధించిన పూర్తి మరి ఆయన ఏదైతే ఆ బట్టబయలు చేయాలి, ఆధారాలను ఎవరైతే దాచేసిరో, ఎవరైతే దాన్ని ఆధారాలను సర్వనాశనం చేసిరో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి మరి లేఖ రాసినట కేటీఆర్. ఇక కేసీఆర్ మోడల్తోనే రిక్రూట్మెంట్స్ బంద్, ఉమ్మడి పాలనతో పోల్చుకుంటే స్వరాష్ట్రంలోనే అభివృద్ధి, తెలంగాణలో 2019 నుంచి మావోయిస్ట్ రిక్రూట్మెంట్స్ లేవు, ఇందుకు ఇక్కడ సాధించిన అభివృద్ధి కూడా ఒక కారణం. 6 గ్యారంటీల్లో అమలైంది ఒక్కటే, హైడ్రా పేరుతో కూల్చివేతలు, కుండబద్దలు కొట్టిన మావోయిస్ట్ మాజీ అగ్రనేతలు. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో దేవ్జీ సంగ్రామ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ సాధించిన అభివృద్ధి కారణంగానే మావోయిస్ట్ పార్టీలో రిక్రూట్మెంట్స్ నిలిచిపోయాయని ఆ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్పష్టం చేశారు. ఇందుకు తెలంగాణ అభివృద్ధితో పాటు యువత ఆలోచనలో మార్పు రావడం మరో కారణమని కుండబద్దలు కొట్టారు. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చుకుంటే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని పరోక్షంగా కేసీఆర్ సర్కారును ప్రశంసించారు. అందువల్లనే 2019 నుంచి మావోయిస్ట్ పార్టీలోకి రిక్రూట్మెంట్స్ ఆగిపోయాయని పేర్కొన్నారు. తాము ఆయుధాలు మాత్రమే వీడామని, పోరాట మార్గం వీడలేదని పేర్కొన్నారు. తమది లొంగుబాటు కాదని, తమని అరెస్ట్ చేసి లొంగుబాటుగా చూపించాలని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చూపించకుండా లొంగుబాటుగా ఎందుకు చూపించాల్సి వచ్చింది అని అంటే ప్రభుత్వ ప్రతిష్ట పెంచుకోవడం కోసం, మా ప్రభుత్వం మీద నమ్మకంతో ఇలా మావోయిస్టు అగ్రనేతలు కూడా నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి లొంగిపోయిను అంటే మా సర్కారు పీపుల్స్ సర్కార్ అని చెప్పి దానికి ప్రశంసలు పొందడం కోసం ఈ రకంగా పిఆర్ స్టంట్లు వేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరోవైపు చూసుకున్నట్టయితే మావోయిస్టులలో రిక్రూట్మెంట్ 2019 నుంచి ఆగిపోయింది. కారణం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కార్ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధిని చూసి యువత మరి ఏదైతే ఉన్నదో ఆ యువత అనేది మావోయిస్టుల వైపు ఆకర్షణ తగ్గిపోయింది. ఇక్కడ అభివృద్ధి, అదేవిధంగా ఇక్కడ సాగుతున్న సంక్షేమ పథకాలతోటి తాము ఉన్నతులుగా ఎదగాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప పోరాటం దిశగా మరి ఇక్కడ రిక్రూట్మెంట్ అన్ని కూడా బంద్ అయినాయి. అంటే దీనికి ప్రధాన కారణం కేసీఆర్ పరిపాలన అని మరి పరోక్షంగా వాళ్ళు సమర్థించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక గోప్యంగా హిల్ట్పై పారిశ్రామిక భూముల కోసం అడ్డదారుల ప్రయత్నాలు, అభ్యంతరాలు, ఆరోపణలు పట్టించుకుని ప్రభుత్వం కాలుష్యం పేరుతో తరలింపులకు తెరచాటు చర్యలు. 22 పారిశ్రామిక వాడల్లో 31,100 కంపెనీలు గుర్తింపు. తొలి దశలో కనీసం 1,500 కంపెనీల తరలింపు లక్ష్యం. తొలుత భారీ భూములున్న బల్క్ డ్రగ్ కంపెనీలపై కన్ను. టీజీఐఐసి జోనల్ అధికారుల ద్వారా ఇప్పటికే 60% పరిశ్రమలకు ప్రభుత్వం తరలింపు నోటీసులు. 11,000 కోట్ల ఆర్జనే లక్ష్యంగా మొదటి దశ ప్లాన్. 800 ఫార్మా పరిశ్రమల మెడపై కత్తిపెట్టిన ప్రభుత్వం నోటీసులకు స్పందించకుంటే కఠిన చర్యలపై కసరత్తు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే నెహ్రూ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి మరి ఆ లోపల ఏదైతే హైదరాబాద్ సిటీలో కాలుష్య కారక పరిశ్రమలన్నింటినీ కూడా బయటికి తరలిస్తాం, మీకు కావాలంటే అక్కడ భూములు ఇస్తామని చెప్పి ఏదైతే కాలుష్యం పేరుతోటి పెద్ద ఎత్తున భూదందా చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ప్లాన్ వేసింది. మరి దీన్ని ఆధారాలతోటి ఇప్పటికే కేటీఆర్ బయట పెట్టడం జరిగింది. ఏదైతే ఆ భూముల మీద కన్నేసి
కిల్ట్ బి పాలసీ ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీస్ పాలసీకి సంబంధించి కన్వర్షన్ చేసుకోవడం కోసం మరి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నటువంటి దీని ద్వారా మరి ఇక్కడ సుమారు 6 లక్షల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడబోతా ఉన్నది. 1,00,000 కోట్ల రూపాయలు మరి ఇక్కడ వాళ్ళు దండుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో మొదటి దశలో సుమారు 11,000 కోట్లకు టెండర్ పెట్టిందట. వాళ్ళను త్వరగా, ఎందుకంటే తమ ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు సగం పూర్తయిపోయింది. మిగతా సగంలో ఉన్న పరిశ్రమలన్నీ తరలించడం మరి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు కాబట్టి బల్క్ గా ఉన్నటువంటి పెద్ద పెద్ద భూములు ఎక్కువ ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా బయటికి తరలించి వాళ్ళకు మరి ఏదైతే భూమిని వాళ్ళకు బదలాయించే ప్రయత్నంలో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి SRO రేట్లు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏ రేట్ అయితే ఉంటుందో దానిలో 25% కడితే చాలు వాళ్ళకు బదలాయిస్తారట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే SRO రేట్లు ఎంత ఉంటాయి? బయట 1,00,000 రూపాయలు ఉంటే SRO రేటు 10,000 ఉంటుంది. ఆ 10,000లో 2,500 కడితే వాళ్ళకు చేస్తారట. మరి ఇక్కడ ఈ 1,00,000 రూపాయల రేటుకు వాళ్ళకు 2,500కి వస్తుంది కాబట్టి వీళ్ళకు ఒక 20,000 30,000 ఇచ్చినా కూడా ఇవాళ మొత్తంగా 1,00,000 కోట్ల రూపాయలకు స్కెచ్ చేసి మరి పారిశ్రామిక భూములన్నింటినీ కూడా బదలాయించే కార్యక్రమానికి తెరదీసింది. మరి ఇది ఇప్పటికే చక్కచక్క పూర్తిగా సాగిపోయేది. మరి అది ఏదైతే కేటీఆర్ దాన్ని బట్టబయలు చేసిండో కుంభకోణాన్ని ఇప్పుడు మాటుగా మెల్లమెల్లగా మరి ఇక్కడ వాళ్ళను తరలించి ఆ భూములను మరి ఇక్కడ రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేయబోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రస్తావించింది. ఈ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్, ఎండీకి సమ్మె నోటీస్ ఇచ్చిన కార్మిక జేఏసీ తక్షణం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, వేతన సవరణ చేసి కార్మికులను ఆదుకోవాలి, ఎలక్ట్రిక్ బస్సులు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలి, 45 రోజుల తర్వాత ఏ క్షణమైన సమ్మెకు వెళ్తాం ప్రభుత్వానికి ఆర్టీసీకి తేల్చి చెప్పిన జేఏసీ అట. ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టబోతా ఉన్నారు. ఏదైతే మరి ఇక్కడ కేసీఆర్ వాళ్ళకు ఒక వరాన్ని ఇచ్చిండు, ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ఏదైతే చెప్పిండో మరి ఇక్కడ తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్టు ఉంటే ఆర్టీసీ ప్రభుత్వంలో ఇప్పటికే విలీనం అయిపోయేది. మళ్ళీ కాంగ్రెస్ కూడా ఎన్నికల ముందు ఏం చెప్పింది? మిమ్మల్ని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులా గుర్తిస్తాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండు. వచ్చి 2.5 సంవత్సరాలైనా ఆర్టీసీని ఏదైతే ఉచిత బస్సు పేరుతోటి కుదేలు చేస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులన్నింటినీ కూడా ప్రైవేటు నుంచి మరి ఇక్కడ తీసుకొచ్చి ఇలా డ్రైవర్లను మరి ఇక్కడ దాని సిబ్బందిని అంతా కూడా ప్రైవేట్నే పెట్టి ఆర్టీసీ మీద మరి ఇక్కడ ప్రైవేటు భారం మోపబోతా ఉన్నారు, ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఇక వాళ్ళకు సమ్మె శరణ్యం అని ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మె నోటీస్ ఇచ్చి 45 రోజుల తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు పోతామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నిరుద్యోగుల నిరసన మార్చు నోటిఫికేషన్ల దోకాపై 2వ రోజు ఆందోళన, దిల్సుఖ్నగర్ చైతన్యపూర్లో ర్యాలీ, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు, అడగడుగున అణచివేత, యువతపై నిర్బంధం, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పెళ్లుబిగిన ఆగ్రహ జ్వాల. మీరు మాది ప్రజా ప్రభుత్వం, మీరు ఎక్కడైనా నిరసనలు తెలియజేసుకోవచ్చు, మీకు నిరసన తెలియజేయడం కూడా మరి ఇక్కడ మీకు హక్కుగా కల్పిస్తా ఉన్నాం, మా 7వ గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఏదైతే నిరుద్యోగ యువతను మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతనందరినీ కూడా మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ లేదు, వాళ్ళకు నిరసన తెలియజేసే హక్కును కూడా ఇవ్వకుండా ఎక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధిస్తా ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, పేదలకు శత్రువులం కాదు, మూసి నిరాశ్రయులకు ఆయా నియోజకవర్గాల్లోనే ఇల్లు, మూసి ఇన్వైట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నది పునరుజ్జీవంతో రాష్ట్రం గ్రోత్ ఇంజన్ గా మారుతుందట. కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ గ్రోత్ ఇంజన్ గా ఎవరికి మారుతుంది అంటే రేవంత్ రెడ్డికి గ్రోత్ ఇంజన్ గా మారుతుంది, కాంగ్రెస్ పార్టీకి గ్రోత్ ఇంజన్ గా మారుతుంది, రేపు ఢిల్లీకి కప్పం కట్టడానికి గ్రోత్ ఇంజన్ గా మారుతుంది తప్ప దీని ద్వారా తెలంగాణ కొరిగేది ఏంది? ఇవాళ 1,50,000 కోట్లతోటి మరి ఇక్కడ దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఏంది? ఇవాళ ఏదైతే నిరుపేదలందరినీ, నిరుపేదలు మధ్యతరగతి వాళ్ళు అందరినీ కూడా రోడ్డున పడేసి చేసే అభివృద్ధి ఇది అవసరమా అని ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఆయా నియోజకవర్గంలోనే ఇండ్లు ఇస్తారట. అంటే ఒక్కొక్కరు మరి ఆ రోజున ఆ భూమి కొనుక్కున్న రోజున 5,000కో 10,000కో కొనుక్కున్నది ఇవాళ అది 50 లక్షలు 40 లక్షలు కోటి రూపాయల విలువైంది. అక్కడ భూమి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి దొబ్బేసి మరి ఇక్కడ ఆ భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకొని వ్యాపారం రియల్ ఎస్టేట్ చేయబోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ర్యాలీపై దాడులు, టెహ్రాన్లో కుద్స్ డే ప్రదర్శనలో భారీగా పేలులు, ఇజ్రాయెల్ అమెరికా క్షిపణుల వర్షం, ఇరాన్ ప్రతీకార దాడులు, ఒమన్లో 2 భారతీయుల మృతి, దుబాయ్ ఎయిర్పోర్ట్ పై దాడి, 4 గాయాలు, యుఎస్ యుద్ధనౌక అబ్రహాం లింకన్ పై దాడులు, భారీగా దెబ్బతిందన్న ఇరాన్ ఖండించిన అమెరికా అట.
యుద్ధం మాత్రం ఇప్పట్లో ముగిసే అవకాశం అయితే కనబడతలేదు. ఇక్కడ కుప్పకూలిన అమెరికా రీఫ్యూయలింగ్ విమానం అట. ఏదైతే రీఫ్యూయలింగ్ మీన్స్ ఆ యుద్ధ విమానాలకు ఫ్యూయల్ నింపడానికి వచ్చే విమానాన్ని కూల్చేసిందట ఇక్కడ ఇరాన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ వంటింటి యుద్ధం, గ్యాస్ కొరతతోటి మరి ఇక్కడ బారులు తిరుగుతా ఉన్నారు. ఒక్కొక్కరు ఎందుకైనా మంచిదని చెప్పి మరి ఇక్కడ రెండు సిలిండర్లు, ఎవరికైతే ఆల్టర్నేట్ సిలిండర్లు ఉంటాయో అవన్నిటిని కూడా మరి తెచ్చి పెట్టుకుంటా ఉన్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఈ గ్యాస్ దొరుకుతుందో తెలియదు అని ముందస్తుగా అందరూ మరి ఇక్కడ లైన్ కడతా ఉన్నారు. అవసరం ఉన్న వాళ్ళు, అవసరం లేని వాళ్ళందరూ కూడా కొరత ఉన్నది అని అంటే మరి ఇక్కడ దాని వినియోగం కోసం కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు, నిల్వ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోవైపు వ్యాపారులు కూడా ఇక్కడ బ్లాక్ దందా నడిపిస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, బతికే ఉన్నారా నెతన్యాహు కమేన్ల ఉనికిపై సందేహాలు, ఇజ్రాయెల్ దాడిలో మొజ్దబా కమేని, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించిన ఇద్దరు నేతలు కమేని కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం. బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారంటున్న ట్రంప్ జూమ్ లో మీడియాతో మాట్లాడిన నెతన్యాహు ఆ వీడియోలో ఎక్కడా కనిపించిన విలేకరులు అది ఏఐ వీడియో అని పలువురు అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకున్నట్టుగా జవాబులు ఇచ్చిన నెతన్యాహు అని చెప్పి మరి ఇక్కడ నెతన్యాహు కానీ అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి సుప్రీం లీడర్, ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి మొజ్దబా ఖమేని వీళ్ళిద్దరు కూడా చనిపోయినరా అని చెప్పి పెద్ద ఎత్తున వదంతులు వస్తా ఉన్నాయట. ఎందుకంటే నెతన్యాహు ఎక్కడ కనబడతలేడు, ఈ ముజ్దబా ఖమేని కూడా ఎక్కడ కనబడతలేడు. మరి అదేవిధంగా నెతన్యాహు విలేకరుల సమావేశంలో జూమ్ మీటింగ్ లో పాల్గొన్నాడు కానీ ఎవరు విలేకరులు కనబడతలేరు. అక్కడ సైరన్ ఏదైతే సైరన్లు మోగినాయో ఆ సైరన్లు మోగినా కూడా పట్టించుకున్నట్టున్నాడు అని అంటే అది ఏఐ వీడియో అని చెప్పి మరి ఇక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక గ్రాఫిక్స్ లతోటి మాయ చేసి మరి ఇక్కడ వాళ్ళ గురువును మించిన శిష్యునిగా పేరు తెచ్చుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని చేస్తానా అన్న రోజు కూడా ఇదే రకమైనటువంటి గ్రాఫిక్స్ రాజమౌళి తీసుకుపోయిండు. బాహుబలిలో ఏదైతే నువ్వు ఆ పెద్ద పెద్ద కట్టడాలను గ్రాఫిక్స్ తోటి చేసినవో నాకు కూడా చేసి చూపించు అని అంటే రాజమౌళి అందులో నుంచి తప్పుకున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. సింగపూర్ సంస్థకు సంబంధించి వాళ్ళు ఇదే విధంగా గ్రాఫిక్స్ చూపిస్తే ఇప్పటికి కూడా అమరావతిలో ఒక కట్టడం కూడా పూర్తి కాలేదు. ప్రతి వర్షాకాలం వల్ల నీళ్ళు ఎత్తిపోయడానికి సరిపోతా ఉన్నది. ఇవాళ ఈయనే మూసీని కూడా ఈ విధంగా చేస్తా అని చెప్పి మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా రోడ్డున పడేసి మరి ఆ జాగా అంతా ఖాళీ చేయించి జేబులు నింపుకునే ప్రయత్నంలో ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మూసీ ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ తరాలు మళ్ళీ క్షమించవట. చరిత్రను ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ తిరగరాయలేము. చరిత్రను తిరగరాయాలంటే మూసీని శుద్ధి చేయాలి. మూసీని శుద్ధి చేయాలంటే ఎస్టీపీలను వినియోగంలో తీసుకొని రావాలి. ఎస్టీపీలను వినియోగంలో తీసుకొచ్చి మరి ఇక్కడ మురికి నీటిని శుద్ధ నీటిగా మార్చి కిందికి వదిలే మరి ప్రయత్నం చేయాలి. కానీ మరి మూసీని శుద్ధి చేయాలంటే ఒడ్డున ఉన్న ఇళ్ళని ఎందుకు కూల్చాలన్న దానికి మాత్రం రేవంత్ దగ్గర మరి ఇక్కడ సమాధానం లేదు. మూసీని నువ్వు ప్రక్షాళన చేయి, మూసీని నువ్వు ఖచ్చితంగా శుద్ధి చేయి, మురికి నీటిని శుద్ధి నీటిగా మార్చి మరి ఆ మూసీని ప్రక్షాళన చేయగాని మూసీ శుద్ధి నీటిగా మారిన తర్వాత ఈ ఒడ్డున మీకు నివసించే హక్కు లేదని ఇప్పుడు పేద మధ్యతరగతి వర్గాలను రోడ్డున పడేసి మరి అలా ఎందుకు ఆ మూసి స్వచ్ఛమైన ఏదైతే మురికిగా ఉన్న రోజు మాత్రం వాళ్ళు ఒడ్డున ఉండాలి, ఆ మురికి నీళ్ళు పోయి శుద్ధ నీటిగా అయిన రోజు మాత్రం ఆ మూసి ఒడ్డున పేదలు ఉండద్దా? మరి రేవంత్ రెడ్డి అక్కడ మొత్తం వాణిజ్య భవనాలే ఉండాలి, పెద్ద పెద్ద కోటీశ్వరులు మాత్రమే ఉండాలి. ఇక్కడ పేద మధ్యతరగతి వాళ్లకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరి ఇక్కడ అనుభవించే అది అర్హత లేదు అన్నట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తే. 55 కిలోమీటర్లు 5 జోన్లు మూసి మురిసేలా పునరుజ్జీవం. గండిపేట నుంచి గౌరెల్లి వరకు మార్గదర్శ. జోన్ 1 లో 21 కిలోమీటర్ల అభివృద్ధి ప్రణాళిక. వ్యర్థాల తొలగింపు, చెక్ డ్యాంల నిర్మాణం సహా 7 అంశాలతో నదికి పునరుజ్జీవం. పాత బ్రిడ్జీల ఆధునీకరణ, కొత్తగా 9 బ్రిడ్జీలు, ఈసా మూసీల అనుసంధానం. 3-4 కిలోమీటర్ల పరిధిలో నీటి నిల్వకు 6 చెక్ డ్యాంలు. మూసికి ఇరువైపులా ఈస్ట్ వెస్ట్ కారిడార్. 43 కిలోమీటర్ల మేర 6 వరుసలతో రహదారి. దశాబ్దాల కళలకు సర్కార్ తొలి డిపిఆర్. మరి ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేస్తే మరి దానికి సంబంధించిన ఎవరికి నష్టం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, దాని ద్వారా మరి ఆ అభివృద్ధి అవసరమా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి మరి విస్తృతంగా. కానీ రేవంత్ రెడ్డి సర్కారు మరి చేసే పనికి ఇక్కడ ఆంధ్రజ్యోతుడు తాళం కొడతా ఉన్నాడు. 55 కిలోమీటర్లు 5 జోన్లు చరిత్రలో ఇంతకంటే గొప్ప ప్రభుత్వమే ఉండదన్నట్టుగా ఇవాళ రోడ్డున పడుతున్న ప్రజల పక్షాన రాయకుండా రేవంత్ రెడ్డి ఏం చేసినా ఆయనే మరి ఆ బూట్లు నాకే పత్రిక కాబట్టి రేవంత్ రెడ్డి ఏది చేసినా కూడా ఆహా ఓహో అని చెప్పడం తప్ప ప్రజల సమస్యలను ప్రొజెక్ట్ చేయదు ఆంధ్రజ్యోతి పత్రిక అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక అమెరికా యుద్ధ నౌక అబ్రహాం లింకన్ పై దాడి, క్షిపణులతో దాడి చేశామంటున్న ఇరాన్. మేము లొంగిపోలేదు అని చెప్పి సంచలనమైన మరి ప్రకటన చేసిన నిన్నటి రోజున మాజీ నక్సలైట్లు. ఇక ఇంట్లో ఒకటి భయంతో మరొకటి.
అందుకే మరి ఒక్కొక్కరు 2 సిలిండర్లతో రావడంతో మరి వినియోగదారుల డిమాండ్ పెరిగింది. దాంతో ఈ కొరత ఏదైతే ఉన్నదో ఆ కొరత ఇంకా తీవ్రమవుతున్న పరిస్థితులలో మరి ఇక్కడ గ్యాస్ దొరుకుతుందా దొరకదా అని ఒకవైపు ప్రభుత్వం మరి ఇక్కడ ఆల్రెడీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా ప్రజల లోపల ఉన్న ఆ భయంతో ఇంట్లో ఒకటి ఉండగానే మరో దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ కొరత ఇంకా తీవ్రత పెరుగుతా ఉన్నదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక డ్రైవర్ నిద్రమత్తు అతివేగం ట్రావెల్స్ బస్సు బోల్తా 4 మృతి 17 మంది గాయాలు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఘటన. మృతులు కర్ణాటక మహారాష్ట్ర వాసులట. మరి ట్రావెల్ బస్సు ఏదైతే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో బోల్తాబడి 17 మంది గాయాలైనాయి, 4 మృతి చెందినట. అందరూ కూడా కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళే. ఆ బస్సు కూడా మన ఏరియాది కాదు అని చెప్తున్న పరిస్థితి. ఇక వైద్య శాఖ కోసం భారీ రుణ సమీకరణ. ఏఐఐబి నుండి 3079 కోట్లు, ప్రపంచ బ్యాంకు నుంచి 4150 కోట్లు. చేస్తూనే ఉండాలి. ఇప్పటికే 3 లక్షల కోట్లు దాటినాయి. రేవంత్ అన్న దిగిపోయే నాటికి అది 6 నుంచి 7 లక్షలకు పోయి మొత్తం తెలంగాణ మీద అప్పుల కుప్ప చేసి వాళ్ళు మాత్రం మంచిగా జేబులు నింపుకొని బయటపడే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఈ గ్రాఫిక్స్ తోటి మాత్రం పేపర్లు అదరగొట్టినాయి. ఇక రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నటువంటి ఈ మూసి అభివృద్ధి ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ప్రజలకు తక్షణ అవసరాలు ఏమున్నాయి, ఇవాళ రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ఏ విధంగా వేధిస్తా ఉన్నది ప్రభుత్వం, ఇవాళ కరెంటు కోతలతోటి అదేవిధంగా ఆల్రెడీ పొలాలు ఎండిపోతా ఉన్నాయి, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతా ఉన్నాయి. ఇవాళ 300 కోట్ల నుంచి 400 కోట్లతోటి ఇవాళ కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పటికే రిపేర్ చేసినట్టు ఉంటే మరి ఇక్కడ తెలంగాణ నిండు కుండలాగా ఉండేది. గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా నీటి నిల్వలతోటి భూగర్భ జలాలు మరి ఇక్కడ విస్తృతంగా ఉండేవి. బోర్ వేసుకున్నా కూడా మరి ఇక్కడ వెంటనే నీళ్లు పడే పరిస్థితి. ఇవాళ చూసుకుంటే 350 ఫీట్లు అయినా కూడా ఇప్పటి వరకు కూడా నీళ్లు పడకుండా ఒక కుటుంబమే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళ కాకతీయ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి, రిజర్వాయర్లన్నీ కూడా బోసిపోయి ఉన్నాయి. మరి అయినప్పటికీ కూడా ఈ తక్షణ అవసరాల మీద కన్నేయకుండా ఇవాళ ఏదైతే ఈ గ్రాఫిక్స్ తోటి ఇవాళ మూసీని అభివృద్ధి చేసి హైదరాబాద్ ను ప్రపంచంలోనే ప్రపంచ పటంలో నిలబెడతాడట. అన్నదాతల ఆక్రమణలు చూస్తలేడు. ఇవాళ వారికి సరైన సమయంలో వాళ్ళకి అవసరమైన యూరియా అందించలేని దుస్థితిలో ఉన్నది. ఇవాళ చూసుకున్నట్టయితే పెన్షన్ 2000 4000 ఎప్పుడు చేస్తామంటే వాళ్ళు దానికి సమాధానం లేదు. మహిళకి ఇస్తా అన్నటువంటి 2500 ఇవ్వంటే ఆ 2500కు సమాధానం లేవు. అక్కడ మాత్రం ఖజానా నిల్లుంటది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు మరి ఉద్యోగ విరమణ చేసిండ్రో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వకుండా వేధిస్తా ఉన్నది. వాళ్ళకు బాండ్లతోటి 4 ఏళ్లకు 5 ఏళ్లకు రిలీజ్ అయ్యే బాండ్లుగా తయారు చేసి ఇస్తా ఉన్నది. వాళ్ళ ఆసుపత్రులలో ఉంటే వాళ్ళకి చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఖజానా ఖాళీ ఉన్నది. నన్నేం చేయమంటాడు. మరి ఇక్కడ మాత్రం 1,50,000 కోట్లతోటి ఈ గ్రాఫిక్స్ మాయలో అందరినేసి 1,00,000 కుటుంబాలను వీధిన పడేయబోతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ పేదల పక్షపాత లేదంటే ఇవాళ ఏదైతే మరి ఉన్నత వర్గాల కోసం ఇవాళ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం 1,00,000 కోట్లు ఏదైతే ఖర్చు పెడతాడట కానీ ఇవాళ తక్షణ అవసరాల కోసం ఏదైతే రైతులకు అండగా నిలవడం కోసం బృహత్తరమైనటువంటి మరొక పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ రైతు బంధు. మరి ఆ రైతు బంధుతోటే ఇవాళ మన ఏదైతో తెలంగాణలో ఉన్నటువంటి పొలాలు బీడువారిన పొలాలన్నీ కూడా ఆయన తెచ్చిన ఏదైతే సంస్కరణలతోటి ఇవాళ ఉచిత విద్యుత్తు 24 గంటలు ఇవ్వడంతో, అదేవిధంగా మిషన్ కాకతీయ చెరువులు పునరుద్ధరణ చేయడంతో, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి ఇక్కడ రిజర్వాయర్లన్నీ నింపి, అదేవిధంగా మిషన్ కాకతీయ ఏదైతే ఆ కాలువలన్నింటినీ కూడా ఆ మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి అవన్నిటి కూడా నింపేసి మరి వాటన్నిటితోటి ఇవాళ ఏదైతే వ్యవసాయాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపితే ఇవాళ ఈ నచ్చిన తర్వాత ఆ రైతు బంధుకు మరి ఇక్కడ రైతు బంధును బంధు పెట్టి యూరియాకు సకాలంలో అందించకుండా రైతులను వేధిస్తూ ఇవాళ గ్రాఫిక్స్ తోటి ఇవాళ తెలంగాణ వెలిగిపోతుంది అన్నట్టుగా తన తాబేదారు పత్రికల ద్వారా పిఆర్ స్టంట్లు చేస్తూ ఇవాళ ప్రజలను సబ్బండ వర్గాలను హింసిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా 2.5 సంవత్సరాలు మౌనంగా భరిస్తారా లేదంటే తిరగబడతారా అనేది ప్రజలే ఆలోచన చేసుకోవాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగే వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.